ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. బీమా డబ్బుల కోసం సొంత అన్నను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాడో తమ్ముడు. మొదట ప్రమాదంగా కేసు నమోదు చేసిన రామడుగు పోలీసులు అనుమానం వచ్చి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి మిస్టరీని ఛేదించారు. నవంబర్ 29న రాత్రి గ్రామానికి చెందిన వెంకటేష్ సోదరుడు లారీ మరమ్మతు చేస్తూ ఉండగా సోదరుడు నరేష్ లారీని ముందుకు తీసుకువెళ్లడంతో టైర్ల కింద పడి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రామడుగు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మరమ్మతులు చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు లారీ ముందుకు వెళ్ళిందని బంధువులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేయడంతో కుట్ర కోణం బయటపడింది. నరేష్ అనేక వ్యసనాలకు లోనై అప్పుల పాలయ్యాడు. ప్రణాళిక ప్రకారం సోదరుడు వెంకటేష్ చేత కోట్ల రూపాయల బీమా వచ్చే విధంగా 2 నెలలుగా పాలసీలు చేయించాడు. తదుపరి హత్యకు పథకం రచించాడు. ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం ప్రకారం గ్రామానికి చెందిన డ్రైవర్ ప్రదీప్కు బీమా డబ్బు వచ్చాక 2 లక్షల రూపాయలు ఇస్తానని ప్రమాద సమయంలో లారీ నడిపినట్లు ఒప్పుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేవిధంగా తను అప్పు ఉన్న రాకేష్కు అప్పుతో పాటు అదనంగా డబ్బులు ఇస్తానని పథకం మొత్తం వివరించాడు. పథకం ప్రకారం నవంబర్ 29న రామడుగు శివారులో లారీ నిలిచిపోయిందని మృతుడు వెంకటేష్ను పిలిపించి జాకీ బిగించి మరమ్మతులు చేయాలని లారీ కింద ఉంచి పథకం ప్రకారం లారీని ముందుకు తీసుకువెళ్లడంతో టైర్ల కింద పడి వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల విచారణలో హత్య కోణం పూర్తిగా వెలుగులోకి రావడంతో ప్రమాద కేసును హత్య కేసుగా నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉంది. అది క్లెయిమ్ చేయడానికి he planned this incident. Now, as part of his plan, 29th November was it. He instructed his driver Pradeep, a tipper driver, to meet him to bring that tipper in the outskirts of Ramadgu village. Now the driver pretended that the lorry kharab ayindi. He informed the main accused Naresh. Naresh in turn informed his brother. ఈసారి అక్కడ పోయి చెక్ చేయండి, నా టిప్పర్ ఖరాబ్ అయింది, సరే రిపేర్ చేస్తా అవుతుంది. Deceased Venkatesh along with his relative Sai, they went to the vehicle side along with the vehicle jack to repair that vehicle. Now at that time he also came from behind on a bike, main accused Naresh. అక్కడ వచ్చిన తర్వాత he started fake checking the vehicle ఏమైనా ఖరాబ్ ఉందా లేదా. Then he told his elder brother deceased that రియర్ టైర్ ఒకటి ఎక్సెల్ ఉంటుంది, అక్కడ పోయి అది మొబైల్ ఫోన్ తో చెక్ చేయండి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా. అట్ దట్ టైమ్ ఓన్లీ హీ స్టార్టెడ్ ద వెహికల్, హీ డ్రోవ్ ద వెహికల్. ఆ తర్వాత డిసీజ్ చనిపోయారు. దెన్ టు షో ఇట్ ఎస్ ఎన్ యాక్సిడెంట్, అక్కడ విట్నెస్ ఉన్నారు సాయి హూ కేమ్ విత్ ద డిసీజ్. అతనికి ప్లాన్ లో ఇన్వాల్వ్మెంట్ లేదు. హీ థాట్ ఇట్ ఎస్ ఎన్ యాక్సిడెంట్. ఎందుకంటే యాక్సిడెంట్ గా అయి ఉంటాయి, మర్డర్ ఎట్లా జరుగుతుంది, ఇట్లా హీ థాట్. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెంటనే ఎస్ఐ వెంట్ వెరిఫైడ్. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అక్యూజ్ ప్లాన్ ఏంటి అంటే డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే హీ విల్ బి సేఫ్. అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూజ్, అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ ద వీడియో ఆల్సో 1 month బిఫోర్ ఇన్సిడెంట్. ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ క్లెయిమ్ ఇట్ ఎస్ అన్ యాక్సిడెంట్. ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా మనకి ఎవిడెన్స్ వచ్చింది. ఇన్ విచ్ హీస్ క్లెయిమింగ్ ఇట్లా మేము చేస్తాము, ఇట్లా చేస్తే ఈజీగా ఇది యాక్సిడెంట్ చూపించవచ్చు. యాక్సిడెంట్ కేసు అయిన తర్వాత పోలీస్ వాళ్ళు యాక్సిడెంట్ చార్జ్ షీట్ చేస్తారు, ఆ తర్వాత మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. మొత్తం వీడియోలో ఎవిడెన్స్ మనకి వచ్చింది.